తెలంగాణ రైతులందరికీ నమస్కారం. అందరికీ టింగు అనైతే మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అయితే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారన్నమాట. ఈ యొక్క అమౌంట్ మండలాల వారీగా అలా గ్రామాలు అమౌంట్ అయితే అలా వస్తున్నాయి అన్నమాట. మీ అందరికీ కూడా గ్రామాలు అలా ఊర్లలో అందరికీ కూడా అలా పట్టుకొని అందరికీ కూడా జమ అవుతున్నాయి అన్నమాట. సో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు నిన్నది విడుదల చేసినట్లయితే ఈ నెల 23వ తేదీన కేబినెట్ ఎందుకు పెడుతున్నారండి? ఒకసారి అయితే మీరు ఆలోచించాల్సిన అంశం అన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చూసుకున్నట్లయితే మనకు నిన్ననే కేబినెట్ భేటీ ఈ 23వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఎన్ని భేటీలు నిర్వహిస్తారు, ఎంత మంత్రులతో, ఇప్పటికే మంత్రులతో సమావేశం అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 23వ తేదీన మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ నిధులకు సంబంధించి కూడా మళ్ళీ అక్కడ చర్చ ఉంటుంది అన్నమాట. ఆ చర్చలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అక్కడ మేము నిధులు విడుదల చేస్తున్నాం. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మనకు ఓట్లు పడే, లేకపోతే మన పార్టీకి ఎవరు ఓట్లు వేయరు, రైతుల ఓట్లు ముఖ్య అంశం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ చూసుకున్నట్టయితే మండలాల వారీగా అలా మెల్లిగా మనకు ఊర్లలో కంచెలైతే అందరికీ కూడా ఖాతాలో జమ అవుతాయని అయితే చెప్తున్నారన్నమాట. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉన్నదట. ఇక మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంగడి వీధిలో కలిసి పండుగ పెట్టి వచ్చేవారు, అంగడి వీధిలో అబ్బా అంటే ఎవరికి పుట్టావురా, అంగట్లో బెల్లం ఆత్మలో విషం, అంచు డబ్బ కానీ పంచే డబ్బు లేదు, అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను, ఆశపడకండి పిల్లలారా, అవతలికి పొండి అన్నాడంట ఒకడు. వెనకడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమౌంట్ ఇంకా ఎవరికి విడుదల చేయలేదండి. ఎవరు కూడా కంగారు పడకండి. రైతు భరోసా అమౌంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నెల 23వ తేదీన దీనికి మళ్ళీ తేదీ ప్రకటిస్తారట. ఈ తేదీలు ఇంకా కన్ఫర్మ్ కాలే. ఈ అమౌంట్ చూసుకున్నట్లయితే అలా మండలాల వారీగా అలా ఊర్లో పట్టుకొని మొత్తం పట్టుకొచ్చి అమౌంట్ మీ అందరికీ కూడా ఊర్లో వేస్తాడట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతన్నలు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ నెల 17 నుంచే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అయితే ఆల్మోస్ట్ మీడియా ఛానల్స్లలో అన్నీ టెలికాస్ట్ చేసిరన్నమాట. ఆల్మోస్ట్ అఫీషియల్ ఛానల్లో కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఉన్నదన్నమాట. ఈ నెల 23వ తేదీన ఆ కేబినెట్ నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇటీవల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఊళ్ళో, మళ్ళీ ఇవి అమౌంట్ పట్టుకొచ్చి ఇప్పుడు మండలాల వారీగా ఊర్లలో అందరికీ వైజ్గా అమౌంట్ అయితే పంచేయాలన్నమాట. సో పంచితేనే కదా ఇప్పుడు ఓట్లు పడితే మరలా. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకైతే ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. అందరూ అయితే అనుకోకండి ఈ నిధులు అనేవి ఎగ్గొడతారు, ఇక ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు విడుదల చేయది, ఇక మాకు అవి పడాయని అయితే అనుకోకండి. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయండి. అలా మండలాల వారీగా అలా ఊర్లలో అందరికీ పడతాయి అన్నమాట మెల్లిగా.